अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगू रामन्ना से 15 सालों का हिसाब लेने अवाम से की अपील। अवाम की फलाह व बहबूद और तरक्की को नज़रअंदाज करने का लगाया इल्ज़ाम। आदिलाबाद पुलिस शहदा की याद में मेगा खून हत्या कैंप का कामयाब इनाक़ाद। ज़िला एसपी उदय कुमार रेड्डी समेत कई पुलिस अहदेदारों ने दिया खून का अतिया। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगू रामन्ना को नाअहल करार देते हुए बनाया सख्त तनकीद का निशाना। अच्छे दिन सिर्फ कांग्रेस पार्टी से ही मुमकिन, कांग्रेस की जीत का किया दावा। और अब खबरें तफसील से। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि रुकन असम्बली जोगू रामन्ना 15 सालों से कुंभकर्ण की नींद सो रहे हैं। इन्होंने सिर्फ नारियल फोड़ने के अलावा आदिलाबाद की आवाम की फलाह व बहबूद और तरक्की के लिए कुछ नहीं किया। आदिलाबाद शहर के प्रजा सेवा भवन में वार्ड नंबर 7 KRK कॉलोनी से सैयद आरिफ की क़यादत में बड़ी तादाद में लोगों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने इन सब को पार्टी कंडवा पहनाते हुए पार्टी में इस्तकबाल किया। इन्होंने कहा कि गरीबों को घर और ज़मीन के प्लाट, अहल लोगों को नई पेंशन, राशन कार्ड नहीं देने का रुकन असम्बली जोगू रामन्ना पर लगाया इल्ज़ाम। इन्होंने कहा कि जोगू रामन्ना से 15 सालों का हिसाब लेने का वक्त आ गया है। इन्होंने आवाम को कांग्रेस पार्टी के 6 ज़मानतों से वाकिफ़ करवाया और 30 नवंबर को हाथ के निशान को वोट देते हुए तरक्की के लिए कांग्रेस पार्टी को कामयाब बनाने की अपील की। కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నా నమస్కారాలు. అందరూ జోగు రామన్నని నవంబర్ 30 నాడు ఆదిలాబాద్ నుంచి ఉరికిచ్చి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారా? सब लोग तैयार हैं? जोगू रामन्ना को भगा के हराने के लिए तैयार है आप सब लोग? అందరూ జోగు రామన్న ఓడించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆదిలాబాద్ ప్రజల్ని ఎంత పెద్ద మోసాలు చేసిండు జోగు రామన్న. మనందరినీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని పచ్చి మోసం చేసిండు. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? మీ అందరికి ఎవరికైనా ఇచ్చిండా? మీ ఆదిలాబాద్ ప్రజలకి ఇండ్ల జాగాలు, ప్లాట్లు ఇస్తా అన్నాడు జోగు రామన్న. ఇచ్చిండా? మీకు ప్లాట్లు వచ్చినాయా? మీకు ఇండ్ల జాగాలు మిలా? కిస్కో घर का जगह घर नहीं मिला. జోగు రామన్న घर का नहीं जगह दिया. ఇట్లాంటి పెద్దమ్మలు, ముసలమ్మలు, అవ్వలు, తాతలు పింఛన్ చేపిమని పోతే కొత్త ముసలోళ్లకు పింఛన్ రావాలంటే పాత ముసలోళ్ళు చచ్చిపోవాలన్నాడట జోగు రామన్న. రేషన్ కార్డు కోసం కొత్తగా లగ్గాలైనం, మేము యారవడ్డం, మాకు రేషన్ కార్డు కావాలని పోతే 5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. చేతి గుర్తు జమాన్లనే మీకు ప్లాట్లు వచ్చినాయి. జోగు రామన్న ఉన్నప్పుడు ఈ 15 ఏళ్ళలో ఏమన్నా వచ్చినాయా మీకు? మందిని అందరిని ముంచి ఆదిలాబాద్ ప్రజలకి అన్యాయం చేసి పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి జోగు రామన్న. అటువంటి జోగు రామన్నని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఆడబిడ్డలారా. ఈసారి మా ఇంట్లో జోగు రామన్న మన్ను పోసిండు, మేం జోగు రామన్న ఇంట్లో మన్ను పోతామని అంటున్నాడు ఆదిలాబాద్ ప్రజలందరూ. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ కార్డులు ఉన్నాయా మీ అందరి దగ్గర? ఇవి తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈ 6 హామీల్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పింఛన్ ఎంత వస్తుంది?
4,000 రూపాయలు పింఛన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే. పెళ్లి అయిన ప్రతి ఆడపడుచుకి 2,500 వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు నెలకు 2,000 ధరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఎంతకత్త సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్. బస్సులో ఫ్రీ ప్రయాణం కాంగ్రెస్ పార్టీ గెలిచినాక. మహిళలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటన్నిటిని ప్లాట్లు చేసి గరీబులకు ఇళ్ల జాగాలు ఫ్రీగా అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. प्लाट वस्तर में अंदर के कांग्रेस पार्टी जीतने के बाद घर बनाने के लिए कितना मिलता? 5 लाख रुपए मिलता. 5 లక్షల రూపాయలు వస్తాయి ఇల్లు కట్టుకోవడానికి. जिला एसपी आदिलाबाद डी उदय कुमार रेड्डी ने कहा कि ज़िले में पुलिस शहदा की याद मनाने के लिए मुनक़िद होने वाला मेगा खून हत्याकांड को बहुत अच्छा रद्द अमल मिला. ज़िला पुलिस के ज़ेर एहतमाम मुनक़िद मेगा खून हत्याकांड में बहैसियत मेहमान खुसूसी शिरकत करते हुए शमा रोशन की और मेगा खून हत्याकांड का इफ्तिताह अंजाम दिया. सबसे पहले ज़िला एसपी ने खुद खून का अतिया देकर ज़िले पुलिस अहदेदारान और नौजवानों को बहुत मुतासिर किया. खून हत्याकांड में ज़िले के तमाम पुलिस स्टेशनों में खिदमत अंजाम देने वाले 152 पुलिस अहलकारों और अहदेदारों, सरकारी मुलाजिमीन के अलावा बिलखुसूस अवाम, आदिलाबाद टाउन के मुख्तलिफ वार्डों के नौजवानों के ग्रुप्स ने खून हत्या किया. ज़िला एसपी ने कहा कि ज़िला पुलिस ने भी अवाम की खिदमत के लिए अपनी जानों का नजराना पेश किया. इन्होंने याद दिलाया कि मुत्तहिदा आदिलाबाद ज़िले में मौजूदा पुरअमन ज़िले की वजह माजी में 57 पुलिस अहलकारों की कुर्बानियों का नतीजा है. इन्होंने खून का अतिया देने वालों को ज़िंदगी के अतियात देने के वालों के बराबर करार दिया. हाँ क्या अजीज ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లా పోలీస్ తరఫున. దానికి ముందుగా పోలీస్ మా సిబ్బంది మొత్తం, తర్వాత మేము పిలుపు ఇవ్వగానే ఆదిలాబాద్ టౌన్ నుంచి దాదాపు పెద్ద ఎత్తున యూత్ కూడా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ చాలామందికి రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ తలసేమియా వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఇంతకుముందు నుంచి కూడా ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం. దాదాపు ఈరోజు మేము చాలామందికి దాదాపు ఒక 200 నుంచి 500 మంది దాకా కూడా మొబైలైజ్ చేసి ఎక్కువ మొత్తంలో ఈ మన బ్లడ్ డొనేషన్ చేయడానికి కార్యక్రమం స్టార్ట్ చేశాము. అమరవీరుల వారోత్సవం ఈ రోజు నుంచి ఈ నెల 30వ తారీఖు దాకా కూడా జరుగుతుంది. మీకు తెలుసు, ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఏరియాకు పోవాలన్నా కూడా ఎంతో భయం తోటి ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితిని మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 57 మంది పోలీసులు వాళ్ళ ప్రాణ త్యాగంతో ఇవాళ ఎంత ఫ్రీగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు. ఈ నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళందరూ కూడా 21వ తారీఖు నాడు ఘనంగా నివాళులు అర్పించి కొత్తగా మేము స్థూపం కూడా వారి జ్ఞాపకార్థం తయారు చేశాము. అమరవీరులు స్ఫురించుకొని వాళ్ళ యొక్క త్యాగాలని ప్రతిరోజు గుర్తుంచుకునే విధంగా పాల్గొనాలని నేను కోరుతూ నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस आइंदा इंतखाबात में शानदार कामयाबी हासिल करेगी और अब से आवाम के अच्छे दिन आएंगे. इन्होंने आदिलाबाद शहर मुस्तकर के कई इलाक़ों का वसी दौरा किया. इन्होंने छोटे ताजिरों, ऑटो ड्राइवरों, ख़वातीन में गारंटी कार्ड तकसीम किए और इनसे कांग्रेस पार्टी को वोट डालने की दरख्वास्त की. इन्होंने तमाम तबक़ात के लोगों से मुलाकात करते हुए कांग्रेस की 6 ज़मानतों की वजाहत की. इन्होंने याद दिलाया कि माजी में कांग्रेस पार्टी ने गरीबों के लिए कई फलाही स्कीमें मुतारिफ़ कराई हैं. इन्होंने कहा कि सोनिया गांधी की तरफ से दी गई 6 ज़मानतों को आने वाली कांग्रेस हुकूमत में नाफिज किया जाएगा
और गरीबों की आंखों में खुशी देखेंगे। बीआरएस हुकूमत की बेकायदगियों और नाइंसाफ़ियों पर कड़ी तनकीद की। इन्होंने रुकन असम्बली जोगू रामन्ना की तरफ से किए गए तमाम वादों को नज़रअंदाज करने और धोखाधड़ी का इल्ज़ाम आयद करते हुए रुकन असम्बली जोगू रामन्ना को एक नाअहल शख्स करार देते हुए सख्त तनकीद का निशाना बनाया। इन्होंने कहा कि ज़िले अवाम के आशीर्वाद से आदिलाबाद की तरक्की की राह पर गामज़न रखा जाएगा और इसके लिए इन्होंने सभी से ताउन की ख्वाहिश की। కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని దుర్గామాత ఆశీర్వాదంతో మనకు ఉండాలా. ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ 40 రోజులల్లా మళ్ళా దుర్గామాతని మనం వచ్చే సంవత్సరం కల్లా జోగు రామన్న అని ఓడించి మనం దుర్గామాత నిలబెట్టుకోవాలా. మనం 15 సంవత్సరాల నుంచి జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేసిండు. ఇండ్లు లేవు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ గెలిచిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని అందరికీ చెప్పాలా. మనమంతా కూడా మహిళలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4000 పింఛన్ వస్తుంది పెద్దమ్మ. అట్లనే ప్రతి మహిళకు పింఛన్ రాని ప్రతి మహిళకు నెలకు 2500 వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్యాస్ సిలిండర్ ఎంతకు వస్తుంది? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఫ్రీ టికెట్, బస్సులో మీకు టికెట్ తలగది, ఆడవాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అలాగే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ జాగాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఫ్రీగా. కానీ మీ ఉన్న జాగాల్ని ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు 5 లక్షల రూపాయలు సాయం అవుతుంది. మీరు ఆదిలాబాద్ ప్రజల్ని జోగు రామన్న 15 ఏళ్ళ నుంచి 15 సార్ల నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు, అన్యాయం చేస్తూనే ఉన్నాడు. మీకు ఒక్క లోన్ రాలే, మీకు ఒక్కరికి ఇల్లు రాలే, ఒక్కరికి జాగ్ ఇప్పియలే జోగు రామన్న, ఒక్కరికి ఇల్లు ఇప్పియలే. పింఛన్లు అడిగేందుకు ఇట్లాంటి పెద్ద మనుషులు పోతే గనక కొత్త పెద్ద మనుషులకు పింఛన్ రాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోవాలంటున్నాడు జోగు రామన్న. అంత గమండుతోనే మాట్లాడుతున్నాడు. రేషన్ కార్డులు ఇప్పిస్తలేడు, 6 కిలోల బియ్యం కూడా ఇప్పియలేకపోతున్నాడు. ఈసారి ఉరికిచ్చి ఓడించాల జోగు రామన్నని. 15 ఏళ్ల పగ ఆదిలాబాద్ ప్రజల్ది, అవునా కాదా? మిమ్మల్ని అన్ని విషయాలలో మోసం చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఒక్కళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. సో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మీరు ఒక అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నా. तलबा को वजीफ़ा मिलना हो, चाहे गरीबों को राशन का सामान मिलना हो, लेकिन आबादी के लिहाज से काफ़ी सेंटर्स ना होने की वजह से मौजूदा सेंटर्स पर कई दिनों इंतज़ार करना पड़ा है। ज़िले के 18 मंडलों में से निफ्स से ज़्यादा इन आधार मरकज़ों की अदम दस्तियाबी की वजह से आवाम को परेशानी का सामना है। वो तमाम लोग जिन्होंने 2010 और 2016 के दरमियान आधार कार्ड हासिल किया, इसको अपडेट करना होगा। बसूरत दिगर इन्हें सरकारी मराहत से दूर रहना होगा। यहाँ तक कि कम से कम ज़रूरियात को पूरा करने का कोई इम्कान नहीं है। ज़िला भर में सिर्फ 7 सेंटर्स खिदमत फराहम कर रहे हैं, जिसकी वजह से इन मरकज़ पर लोगों का हुजूम है। स्लॉट मिलने के बावजूद भी कई दिनों तक आधार कार्ड अपडेट के लिए इंतज़ार करना पड़ रहा है। हुकाम इस खुसूस में तवज्जो दे और इस मसले का हल करें। ज़िला क़ायद ए रामू ने तेलुगुदेशम पार्टी तेलंगाना रियासती सदर गणेश्वर मुदराज से मुलाकात करते हुए दरख्वास्त की कि इन्हें बतौर एमएलए उम्मीदवार आदिलाबाद से बनाया जाए और दोबारा पार्टी परचम लहराने का मौका दिया जाए, जो कभी तेलुगुदेशम पार्टी का गढ़ था। इन्होंने कहा कि माजी में टीडीपी की जानिब से बीसी मुन्नूर कापू समाजी ग्रुप को नुमाइंदगी दी गई और इन्हें रुकन असम्बली और वज़ीर बनाया गया। इसलिए आकोला रामू
टीडीपी एमएलए उम्मीदवार को मौका देने का दावा कर रहे हैं जो इस सामाजिक ग्रुप से ताल्लुक़ रखते हैं। ऐसा लगता है कि रियासती सदर ने मुस्बित जवाब दिया और यकीन दिलाया है कि जिन्होंने पार्टी के लिए सख्त मेहनत की है इनको ज़रूर पहचान मिलेगी। హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారిని కలిసి ఆదిలాబాద్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆకుల రాము అని నేను ఈరోజు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ అభ్యర్థులు గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. బీసీల కంచుకోటైన ఆదిలాబాద్ని బీసీలకు కేటాయించాలని చెప్పేసి సహచరులతో కలిసి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అనుకూలంగా మాట్లాడి పార్టీ బలోపేతం కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తింపిస్తుందని చెప్పడం జరిగింది. कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశా దీపకుడై వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో సీనన్న వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో జననేత సీనన్న మననేత సీనన్న జననేత సీనన్న మననేత సీనన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజలు కన్న కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు మార్పుతోనే మన బతుకంటూ అన్ని। आदिलाबाद ज़िले में रूहानी खूबसूरती फैल गई। चाहे वो गांव हो या शहर, नवरात्रि का त्यौहार बड़ी शान और शौकत से मनाया जा रहा है। खूबसूरती से सजे हुए मंडपों में अकीदतमंद देवी दुर्गा और शारदा देवी की मूर्तियों की पूजा प्रोग्राम कर रहे हैं। इसके एक हिस्से के तौर पर शहर मुस्तखर के ब्राह्मणवाड़ी में बुजावार मंदिर देवी मंडप में बड़े पैमाने पर पूजा की गई। इस प्रोग्राम में ख़वातीन ने बड़ी तादाद में शिरकत की, खुसूसी आरती करते हुए देवी पूजा की। ललिता सहस्रनाम स्तोत्र सहिता मंगल प्रदा कुंकुमार्च करिष्ये अचिंतव्या तदा सोमदत्तेन अनेक कोटि प्रार्थना नमस्कारान् समर्पयामि। కలశంలో ఉన్న పుష్పము చేత 3 సార్లు నీళ్లు చల్లండి. పాదారవిందయో పాద్యం ముఖకమలే ఆచమనీయం సమర్పయామి. औपचारिक स्नानं समर्पयामि।
खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगू रामन्ना से 15 सालों का हिसाब लेने अवाम से की अपील। अवाम की फलाह व बहबूद और तरक्की को नज़रअंदाज करने का लगाया इल्ज़ाम। आदिलाबाद पुलिस शहदा की याद में मेगा खून हत्या कैंप का कामयाब इनाक़ा। ज़िला एसपी उदय कुमार रेड्डी समेत कई पुलिस अहदेदारों ने दिया खून का अतिया। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगू रामन्ना को नाअहल करार देते हुए बनाया सख्त तनकीद का निशाना। अच्छे दिन सिर्फ कांग्रेस पार्टी से ही मुमकिन, कांग्रेस की जीत का किया दावा। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमा न्यूज़ उर्दू खबरनामा।